ఈరోజు కొన్ని నేను డిఐవై షేర్ చేస్తాను. సో, ఈ రోజ్ ప్లాంట్ అండి. నర్సరీ నుండి తేవంగా దానికి జస్ట్ 2 బర్డ్స్ ఉండే. బట్ బర్డ్స్ అనేది మళ్ళీ అవి తగ్గిపోయాయి. సో, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి నేను కోకోనట్ ఫైబర్ ఉంటది కదా! కోకోనట్ ఫైబర్ కొంచెమంతా డ్రై చేసి, ఆ తర్వాత టీ పౌడర్ 2-3 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ యూజ్ చేసి, దాంట్లో యాస్ ఎ మాన్యూర్‌గా నేను ఆ ప్లాంట్‌కి ఇచ్చాను. సో, ఇప్పుడు రైనీ సీజన్ వల్ల, ఫ్రెష్ వాటర్ వల్ల, ప్లస్ ఈ మాన్యూర్ వల్ల అవి ఇప్పుడు చాలా బర్డ్స్ అనేవి ఇచ్చాయండి. బాగుంది గదా! ఈ ఎక్స్‌పెరిమెంట్. నెక్స్ట్ ఏందంటే ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. సో, కొన్ని టిప్స్ అండి. ఫ్రిడ్జ్‌ని న్యాచురల్ వేగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలని షేర్ చేస్తాను. సో, ఫస్ట్ మనం తీసుకునేటిది ఏందంటే హాట్ వాటర్, దెన్ 2 లెమన్స్, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ డిష్ వాష్ ఏదన్నా కానీ. యాక్చువల్లీ వెనిగర్ యూజ్ చేయాలి. బట్ వెనిగర్ నా దగ్గర లేదు. సో, దట్స్ వై ఐ యూజ్ దట్. దీన్ని కోసిన తర్వాత లెమన్ అనేది ఆ హాట్ వాటర్‌లో స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా కలిపి కొంచెంసేపు ఉంచాలి. సో దట్ లెమన్ వాటర్ అనేది మంచిగా వాటర్‌లో మెల్ట్ అయిపోతాయి. ఆ డిష్ సోప్ కూడా దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ లెమన్ స్క్వీజర్ ఉంటది కదా! ఆ పీల్ కూడా అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఆ లెమన్ పీల్ కూడా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళ వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన లిక్విడ్ అనేది వాటర్‌కి ప్లస్ ఇలా చిన్న నాప్కిన్ యూజ్ చేసి దాంట్లో ప్రెస్ చేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత ఆ లిక్విడ్‌తో చిన్న నాప్కిన్‌తో మనం ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా! లెమన్స్ అనేది. నెక్స్ట్ అండి ఈరోజు నేను కూరగాయలు తెచ్చుకున్నాను. సో, దాన్ని ఇలా పాలిథీన్ బ్యాగ్‌లో ఇలా మన దగ్గర షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! షాపింగ్ బ్యాగ్ తోటి మనం దాన్ని కట్ చేసుకొని, మన వెజిటబుల్స్ అనేది ఫ్రెష్‌గా మనం 1 వీక్‌గా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. ఈ షాపింగ్ బ్యాగ్స్ అనేటి వాటిని 2 పార్ట్‌లో చేసి, ఆ తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తోటి దాన్ని స్టిచ్ చేసిన తర్వాత ఒక 2-3 బ్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా. సో, దానివల్ల ఏమవుతుందంటే ఆ పాలిథీన్ బ్యాగ్ అనేది యాక్చువల్లీ ఇది కెమికల్ బేస్డ్ కదండీ. సో, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో, అందుకోసం ఇలా నేను 2-3-4 బ్యాగ్స్ చేసుకున్నాను. దెన్ ఈ 4 బ్యాగ్స్‌లో నేను వెజిటబుల్స్ అనేది స్టోర్ చేశాను. ఇలా. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇవి మాయిశ్చర్ అనేది వెళ్ళిపోవు, డ్రై కావు. యాజ్ వెల్ యాజ్ 1 వీక్ అలా ఫ్రెష్ అనేది ఉంటాయి. సో, ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్పెషల్‌గా వెజిటబుల్ స్టోరేజ్ బాక్స్ లేకున్నా కూడా ఈ విధంగా మనం వెజిటబుల్స్ అనేది 1 వీక్‌గా ఫ్రెష్‌గా మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి డ్రమ్ స్టిక్‌ని మునక్కాయని మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసుకొని మాయిశ్చర్ అనేది క్లీన్‌గా డ్రై చేసిన తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత ఒక క్లీన్ ఎయిర్ టైట్ జార్, ట్రాన్స్పరెంట్ జార్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మునక్కాయని, ఆ తర్వాత ఈ నాప్కిన్ ఉంది కదా! టిష్యూ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ టిష్యూ పేపర్ నా దగ్గర లేదు. సో, నేను ఒక సాఫ్ట్ కాటన్ తీసుకొని అది ఇలా మునక్కాయని స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి చిక్ పీస్ అంటే శనగలు. సో, వీటిని పురుగు పట్టకుండా ఎలా మనం స్టోర్ చేయగలమంటే దాంట్లో డ్రై చిల్లీస్ అన్నిటిని తీసుకొని ఫస్ట్ బాటమ్ పార్ట్‌లో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చిక్ పీస్‌ని ఆ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. అండ్ దెన్ అట్ లాస్ట్ కూడా పైన రెడ్ చిల్లీ తోటి మనం ఇలా కవర్ చేసుకుంటే సో, అట్‌లీస్ట్ 1 మంత్ దాకా అయితే పురుగు అనేది పట్టదండి. సో, దిస్ ఈస్ ద డిఐవై. మీకు ఇలాంటి డిఐవై నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.